లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని చూసుకుందాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేను, మరణము ఇక ఉండదు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ 21వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మరి నూతనమైన ఆకాశము, నూతనమైన భూమి, ఇదిగో మొదటగా ఉన్న ఆకాశం భూమి గతించిపోయింది, నూతనమైన పరలోకం వచ్చింది. మనుషులు ఇంకా సంతోషంగా సమాధానంగా మరి ఉంటారు, దేవుడు వారితో నివాసం చేస్తాడు అన్న విషయాలన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. మనం ఈ లోకంలో జీవించిన కాలం కొద్ది కాలమే, అయితే నిత్య జీవంలో శాశ్వతం ఉండబోతున్నాం కాబట్టి ఈ కొద్ది జీవితంలో ఎంతో నమ్మకంగా మనము జీవించాలి. దీని తర్వాత నిత్య జీవంలో మనకు శాంతి, సమాధానం, నెమ్మది, సమృద్ధి దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో కూడా దేవుడు కృపనిచ్చి నడిపిస్తాడు. అయితే నిత్య జీవంలో సంపూర్ణంగా నీకు ఆశీర్వాదం దొరుకుతుంది అని గ్రహించాలి. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే. కొంతకాలమే మనం ఇక్కడ ఉండాలని గ్రహించి నిత్య జీవానికి మనం సిద్ధపరచుకోవాలి. ఇదిగో పెళ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకొని ఉండెను అని ఈ గ్రంథంలో రాయబడినట్లు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. నిత్య జీవానికై సిద్ధపడాలి, పరలోకం వెళ్ళాలి, నిత్య జీవం వైపు మనం చూడాలి. ఆ కోరిక మనలో ఉండాలండి. కొంతమంది కేవలం భూ సంబంధమైన విషయాలనే చూస్తూ ఉంటారు. పరలోకం వైపు చూడు, అక్కడ యేసుక్రీస్తుని చూడు, యేసయ్య ఇచ్చే దీవెనలు నువ్వు చూడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా. నిత్య జీవంలో, పరలోకంలో నీవు ఇక్కడ పడిన శ్రమలకు, దుఃఖానికి దేవుడిని బాష్ప బిందువులు అన్ని తుడిచివేస్తాడు. మరణము ఇకను ఉండదు. మనిషి భయపడేది మరణానికే. మొదటి మరణము మనిషి చనిపోయేది, రెండవ మరణము నరకము. నరకానికి వెళ్ళవద్దు, మనం నిత్య జీవానికి వెళ్ళాలి. నేడే యేసుక్రీస్తు నీ హృదయంలో చేర్చుకుంటే ప్రభు నీకు రక్షణనిస్తాడు, నిత్య జీవం వైపు నిన్ను నడిపిస్తాడు. ఇంకా నీకు మరణమే ఉండదు. పరలోకంలో గొప్ప శాంతి, సమాధానము, సమృద్ధి నీకు కలుగుతుంది. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన నివాసము